హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు ఏం చేస్తానని అనుకుంటున్నారా? ఈరోజు షాప్ నుంచి త్వరగా వచ్చేసి పితికిపాయలు ఒత్తుతాను. చూడండి, ఇది రేపు సాంబార్ చేయాలంటే ఈరోజే అంతా ఒత్తి పెట్టుకోవాలా. కొంచెం 1 అవర్ త్వరగా వచ్చేసి ఈ పని చేస్తున్నాను. వంటికి పెట్టేయలేను. సో ఇది కొంచెం ఒత్తే పని ఉందని ఒత్తుతా ఉన్నాను గైస్. రేపు మా ఇంట్లో ఇదే సాంబార్. సో ఇది ఇప్పుడు వింటర్లో ఈ సీజన్ అండి. ఇది ఈ షష్ఠి పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది సీజను, పితికిపాయల సాంబారు. దీన్ని రేపు వ్లాగ్లో కంటిన్యూ చేస్తానండి. ఈ పచ్చిగింజల కాలం వచ్చిందంటే వేరే సాంబార్లు తినడానికి ఇష్టం ఉండేదండి. అలసందులు, కందులు, అవరే అనపకాయలు, ఇవి పచ్చిగింజలు తింటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో కోడిగుడ్లు కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. చికెన్ కూడా వేసుకొని చేసుకుంటారు, బట్ నేనైతే చికెన్ అలా ఏం లేదు, నార్మల్ పితకపప్పు సాంబార్ అయితే చేస్తున్నాను. ఒక్కరే ఒత్తుకొని చేయలేమంటే కష్టం, అందుకే మా పాప కూడా వచ్చిందండి ఒత్తడానికి. ఈరోజు మా పాప కూడా ఒత్తుతుందండి. ఈరోజు లాగ్లో మా పాప కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఒత్తాలంటే ఒక్కరి వల్లే అయ్యలేదు, 2-3 మెంబర్స్ ఒత్తాల, బోరింగ్ అవుతుంది. సో ఇది చేయాలనేసి మా పాప కూడా చదువుకునేది ఏం లేదంటే చదువుకోమంటే చదువుకోలేదు, నేను ఇది ఒత్తుతానని చెప్పి కూర్చోయింది. చూడండి తను ఎలా ఉత్తాంతో చూపిస్తాను అండి, ఒక నిమిషం. చూడండి, ఇది వచ్చేసి పిండి అండి, రాగి పిండి. చేతులు జారుతాయని ఒత్తేటప్పుడు యూజ్ చేసుకుంటాము. ఇట్లా ఇలా అనుకొనేస్తే ఇది నీట్గా వచ్చేసింది అనమాట, చేతులు జారలేదు. ఇది ఒక టిప్పు. పితికిపాయలు ఒత్తాలంటే, అనపకాయ ఒత్తాలంటే ఇది ఒక టిప్ అండి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అది పిండి ఏదైనా ఒక పిండి, నేను రాగి పిండి తీసుకున్నాను. అవైలబుల్ ఉంటే ఇంట్లో ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. దీనికి కాంబినేషన్ పూరి చేస్తాం అనుకుంటున్నాను. పూరి చేస్తాం అనుకుంటున్నాను గైస్. నాకైతే దోశ అంటే చాలా ఇష్టము. పూరి దోశ అండి బాగుంటుంది కాంబినేషన్కి. సో రేపు బాక్స్ లేదనుకుంటాను కిడ్స్కి, సాటర్డే, రేపు హాఫ్ డే. సో ఇది సాటర్డే లాగ్ అనమాట. యాక్చువల్లీ ఫ్రైడే తీసినాను దీన్ని, వచ్చేది ఫ్రైడే, చేసేది సాటర్డే అనమాట. అలా దీన్ని సాంబార్ నేను ఎలా చేస్తాను ఏమనేసి షేర్ చేసుకుంటాను గైస్. ఇంకా ఇవైతే ఒత్తు పెట్టేసినామండి. ఇప్పుడు పితికిపప్పు సాంబార్కి ఏమేమి కావాలో అంతా మసాలా అంతా రెడీ చేసుకుందామండి. మిక్సీకి ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, ఒక గడ్డ తెల్లగడ్డ, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాండ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా ఎచ్చుగా చేసుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు అలా వేయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ పీస్ అంట కొబ్బరి కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోతే బాగుంటుందండి మసాలా. దీంట్లోకి ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి. బాగా వేయించుకొని కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. ఇది మసాలా మనం ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుందండి. చాలా గమ్మని వస్తూ ఉంటుంది సాంబారు. సో అందుకనేసి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి కొద్దిగా అట్లా వేయించుకుంటే చాలా అంటే చాలా బాగా టేస్ట్ అన్నమాట. స్మెల్ బాగుంటుంది, పచ్చివాసన అయితే ఉండేదండి. పచ్చిగింజలకి ఇలా మసాలా మనం వేసుకున్నప్పుడు మిక్సీకి వేసుకునే ముందు ఇలా గోలించుకోవాలి ఆయిల్లో. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చూడండి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కొబ్బరి, చూడొచ్చు. టమాటాలు కొద్దిగా మెత్తగాయినాయి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీలోకి చూడండి ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ధనియా పౌడర్ దీంట్లో వేసి మిక్సీ వేస్తున్నాను నేను. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీ పట్టించేసి మెత్తగా రుబ్బుకొని వేస్తే చాలా బాగుంటుంది. పాతకాలంలో అయితే మిక్సీ లేనప్పుడు
రుబ్బురోల్లో రుబ్బేవాళ్ళండి మా అమ్మ వాళ్ళైతే. ఇప్పుడైతే మిక్సీలో వేసేస్తాము. పచ్చిగింజలు చూడొచ్చు, పచ్చిగింజలు రెడీ చేసుకున్నాను. ఇంకా కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి కొద్దిగా ఎర్రగడ్డలు ఒక ఎర్రగడ్డ అంతా కట్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లోకి పచ్చిగింజలు ఉంటాయి కదండి, పచ్చిగింజలను అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. ఈ పితకపప్పు సాంబార్కి లైట్గా ఫ్రై చేస్తే ఈ పచ్చిగింజలు కూడా కొద్దిగా స్మెల్ అయితే పచ్చివాసన అయితే పోతాయి. చూడొచ్చు అలా పచ్చివాసన అయితే పోతాయి. సో ఒక 2 నిమిషాలు ఎక్కువ అల్లాడించకూడదు, బేర్లు అయితే ఇరిగిపోతాయి. స్మూత్ ఉంటాయి చాలా అయితే ఇవి. చూడండి ఇలా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకుంటాం కదా ఆ మసాలాని, దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ముందు ఒక స్పూన్ పసుపు అయితే, చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ సాల్ట్ కూడా వేసుకుంటే బాగా గింజలకంతా సాల్ట్ అయితే పడుతుంది. కొద్దిగా ఇలా నేను చాలా ఫేమస్ అండి ఈ సాంబార్. ఈ వింటర్ సీజన్ అయితే ప్రతి ఒక్క రోజు చేయాలా అనిపిస్తూ ఉంటుంది. ఒత్తడము కొద్దిగా బేజారు అనిపిస్తుంది అంతే. ఇంకా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇది ఆయిల్లో కొద్దిగా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన మసాలా అంతా దీంట్లోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, ఇది వాటర్ ఎక్కువ ఉంటే బాగుండలేదు. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. చూడండి మసాలా గింజలకంతా పట్టింది కరెక్ట్గా. కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను ఎక్కువ. పూరీ చేసుకుందాం అనుకున్నాను కదండి, పూరీకి సాగు టైప్ ఉంటే కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఒక గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాను. సాల్ట్ మసాలా అంతా వేసి 10 నిమిషాలు ఉడికేకి మూత పెడతానండి నేను. కావాలంటే సాల్ట్ రుచికి తగ్గట్టుగా, సరిపోలేదంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఉడికిన తర్వాత. కొద్దిగా వేసుకొని వదిలేయాలండి, ఒకేసారి ఎక్కువ వేయకూడదు. సో నాది క్వాంటిటీ ఎక్కువ ఉంది, కొద్దిగా 2 టైమ్స్ వేసిన నేను. అప్పుడు వంట చేస్తా అంటే తెలుస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు. సో ఇప్పుడు సాంబార్ ఒక 10 నిమిషాలు పెడితే బాగా తెల్లబడుతుందండి ఉడికిన తర్వాత. చూడండి ఇప్పుడు 10 నిమిషాలు వదిలేసి ఇలా ఉడికిందండి. ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. వాటర్ ఎక్కువ వేయలేదు నేను. సో ఫైనల్ టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా ఫినిష్ అయిపోయింది, చూపిస్తాను టెక్స్చర్ ఎలా వచ్చిందనేసి. ఇంకా పూరీలు అయితే చేసేసినాను గైస్. చూడండి టెక్స్చర్ ఇలా వచ్చింది. పూరీల కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ పితకపప్పు సాంబారు. ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ముద్ద కూడా బాగుంటుందండి. చూడండి ఫైనల్గా టెక్స్చర్ ఇలా వచ్చింది. ఒక 10 మినిట్స్ వదిలేస్తే గ్యాస్ ఆఫ్ చేసేస్తే ఇలా గట్టిగా అవుతుంది. ఎలా అనిపించిందో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్ గైస్.